మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మంగ బతికే ఉందని నా మనసుకి తెలిసింది బామ్మగారు. ఆ పిల్లలు నా వాళ్లే అని నాకు అనిపించింది. నా ఊహ నిజమైంది. నా కూతురు, నా ప్రాణం మంగని నేను మళ్ళీ చూశాను. కానీ నాకంటే ముందే చూసిన ఈ చంద్రిక మంగ బతికే ఉందని మనకి చెప్పలేదు. ఏడు సంవత్సరాలుగా మంగ కోసం మనం కార్చిన కన్నీళ్లు ఈ రాతి మనిషిని కరిగించలేదు. మంగ జ్ఞాపకాలే ఊపిరిగా బతుకుతున్నా తన మేనల్లుడు జైని చూసి కూడా జాలిపడలేదు. ఒంటరి అమ్మ నీడలో ఉంటూ నాన్నెవరో తెలియక పేదరికం అనుభవిస్తున్నా ఆ అమాయకపు పిల్లల మొహం చూసి కూడా ఈ కఠినాత్మురాలికి కనికరం కూడా లేదు. మన రెండిళ్ల దీపం, మన రెండు కుటుంబాల వారసత్వం ఎక్కడో అనాథల్లాగా ఉంటున్నా ఈ రాక్షసి వాళ్ళని చూసి కూడా మనకి చెప్పలేదు. చెప్పకపోగా ఆ పిల్లల దగ్గరికి వెళ్తున్నారా వెళ్ళొద్దు అన్నట్టు మాట్లాడింది. 10 సార్లు చారికి ఫోన్ చేసి ఆరాలు తీసింది. మంగ బతికే ఉందని, ఆ పిల్లలు జై పిల్లలు అని మనకి తెలియకూడదనే ఇదంతా. ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి బామ్మగారు? చంపేయమ్మా. అమ్మమ్మా, చావే తనకి సరైన శిక్ష. వదిన గారు కాల్ చేయండి. ఓ వదినా, ఇన్ని రోజులు నీ ప్రవర్తన గమనించినప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఇంత మంచి తెలిసి కూడా మా దగ్గర దాచిపెట్టావంటే నువ్వెంత చెడ్డదానివో. నేనేం కావాలని దాయలేదు. నేను అయినా చెప్పాలనుకున్నావు. చెప్పేలోపు స్వరూప గారికి తెలిసిపోయింది. క్షమించండి. నో మోర్ ఎక్స్క్యూజెస్. యు మస్ట్ బి ఫినిష్డ్. నో నో. ఏమైందే అంతలా అరిచావు? స్వరూప, గన్ను, బుల్లెట్, నా తల, ఆ రక్తం. ఏంటదినా? ఏం జరిగింది? నేను చచ్చిపోయాను. నువ్వు చచ్చిపోవడం ఏంటే? నిక్షేపంగా ఉంటేను. నేను బ్రతికే ఉన్నానా? పీడికలు ఏమైనా కన్నావా వదినా? ఇది కళ. పని పాట లేకుండా ఊరికే తిని పడుకుంటే ఇలాంటి పగటి కలలే వస్తాయి. ఎందుకంత భయపడ్డావు వదినా? కల్లో ఏం చూసావేంటి? నేనేం చూడలేదు. నాకేం తెలీదు. నన్నేం అడగండి. నేనేం చూడలేదు. ఏమైంది దీనికి? చెప్పాను కదా బామ్మగారు, తనేదో మన దగ్గర దాస్తుంది. మనకి చెప్పలేక, మనసులో దాచుకోలేక సతమతం అవుతోంది.
అన్నయ్య గారైతే అసలు గదిలోంచి బయటికే రావట్లేదు. వచ్చినా అదేదో ముసుగు బ్రతల్లా ముసుగేసుకుని వస్తున్నారు. వీళ్ళని ఎవరికైనా మంచి డాక్టర్కి చూపిస్తే బాగుంటుందేమో. డాక్టర్ దాకా ఎందుకు బామ్మగారు? వాళ్ళ మనసులో ఏముందో బయటికి చెప్తే వాళ్ళకే బెంగుండదు. జై వచ్చాక వాళ్ళు ఏం దాస్తున్నారో చెప్పించాలి. ఆ అమ్మో అమ్మో, ఇది కల కాబట్టి సరిపోయింది. లేదంటే కాటికి పోయిండేదాన్ని. ఈ పాటికి స్వరూప ఇంటికి వెళ్ళుంటుంది, మంగని చూసుంటుంది. అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. మంగ విషయం చెప్పనందుకు స్వరూప చంపకపోయినా నిత్య, జై, నన్ను ఆయన్ని చంపడం ఖాయం. ఇంకొక క్షణం ఇంట్లో ఉండకూడదు. ఎవ్వరికీ దొరకనంత దూరం పారిపోవాలి. అన్నట్టు పౌడర్ ఎక్కడా? ఏమండి? బాత్రూంలో ఉన్నానే. అబ్బా, త్వరగా బయటికి రండి. ఎందుకు? రాకపోతే చస్తారు. అలా బెదిరిస్తావేంటి? వచ్చిన పని అవద్దు. త్వరగా రాకపోతే మీ పని అయిపోతుంది. మన ప్రాణాలు దక్కాలంటే మనం వెంటనే పారిపోవాలి. పౌడరు ఇంకా అవలేదే. వా, త్వరగా రండి. ఆ, ఆ. అది మేడం విషయం. ఆ చంద్రికా ప్రసాద్ గారు ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఫోన్ చేసి మీరు వచ్చారా లేదా అని ఎందుకు అడుగుతున్నారు, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు సుమండి. వాళ్ళు ఎందుకొచ్చి వెళితే మనకెందుకండి? మేడం గారు వచ్చిన పని చూడకుండా బాతాకాని పెడతారేమిటి? నాన్నరెప్పుడు ఇంతేనమ్మా. అసలు పని వదిలేసి కొసర పని చేస్తూ ఉంటారు. చెప్పిన చాడీలు చాలురా చారుకేశా. సారీ మేడం, మీ టైం వేస్ట్ చేసినట్టున్నాను. మీరెప్పుడు చేసే పని అదేగా నాన్నారు. రేయ్, నీ సంగతి మేడం గారు వెళ్ళాక చెప్తాను. చూసారా మేడం, మీ ముందే మా నాన్నారు నన్ను ఎలా బెదిరిస్తున్నారు. బెదిరించగా బెల్లం పప్పులు పెట్టమంటారేట్రా? అబ్బా, మళ్ళీ పిల్లవాడితో గొడవ పడతారేమిటండి? మేడం గారు నా ఇంటికి తీసుకెళ్ళండి. సారీ మేడం, పదండి. మేడం, పోనీ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆవిడ్ని పిల్లల్ని తీసుకొస్తాను. లేదు చారి, వాళ్ళని చూడ్డానికి వచ్చాను. వాళ్ళింట్లో చూస్తేనే బాగుంటుంది. అయితే మాతో నువ్వు కూడా రా మీనాక్షి. ఆడవాళ్ళని పరిచయం చేయడానికి ఆడవాళ్ళు ఉంటేనే మంచిది. అలాగే. నేను కూడా వస్తాను అన్నారు. నువ్వు ఎందుకురా పానకంలో పొడకలాగా? పిల్లల్ని పరిచయం చేయడానికి పిల్లవాడు ఉంటే మంచిది. మార్కులు రావు గాని మాటలు బాగా వచ్చాడు వెదవకి. మాతో వచ్చి అవి దివ్యలకు మేడం గారు తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ షేర్ చేసుకుందామని దురాశ. రానివ్వు చారి, పిల్లవాడే కదా. వీడి గురించి మీకు తెలియదు మేడం. వీడు ఎలాంటి వాడో చెప్పడానికి 1 గంట కాదండి, 1 రోజు కూడా సరిపోదండి. ఏమిటండి మీ చాదస్తం? మేడం గారిని అలా ఎంతసేపు నుంచో పెడతారు? వెళ్ళేది ఉందా లేదా? అలా కోపడికే మీనాక్షి, బయలుదేరుతున్నాం కదా. పదండి మేడం, రమ్మ. డోర్ క్లోజ్ చేసింది. లోపల ఉంటారు మేడం. ఇందాక ఆవిడ పడుకుని ఉన్నారండి. మీనాక్షి, డోర్ కొట్టి పిలవే. జానకొదినా, జానకొదిన గారు, జానకొదినా, జానకొదిన గారు. జానకొదిన గారు.
అవిరా, దివ్య, జాన్ కుదిరా. జాన్ కుదిరా. ఏంటమ్మా లేచావు? బయట ఎవరో తలుపు కొడుతున్నారు అభి. మీనాక్షి ఆంటీ అమ్మా, మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి పడుకుందు గనరా. అది కాదే, ఆవిడ ఎందుకు వచ్చిందో ఏమో. ఎందుకు వచ్చారో మేము చూసుకుంటాం. నువ్వు రెస్ట్ తీసుకుందు గాని పదా. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. ఈరోజు ఏ పని చేయకు, అన్ని పనులు మేమే చేస్తాం. అవునమ్మా, నువ్వే పని చేయొద్దు. నీకు బాగా అయ్యే వరకు నువ్వు రెస్ట్ తీసుకో. నేను బయటికి వెళ్ళి సరుకులు తెస్తాను. నేను వంట చేస్తాను. నేను నీకు అన్నం తినిపిస్తానమ్మా. నేను మందులేస్తాను. నేను బట్టలు ఉతికి ఆరేస్తాను. నేను ఇల్లు శుభ్రం చేస్తాను. జాను కుదినా. ముందు మీనాక్షి అంటే ఎందుకు వచ్చిందో వెళ్ళి చూడండి. సరేనమ్మా, నువ్వు పడుకో, లేవకు. లేచావంటే మా మీదొట్టు. రా దివ్య. అక్కడ ఉండి కూడా లేదు అని మామ్ ఎందుకు అబద్ధం చెప్పాలి? నాకు తెలియకుండా మామ్ ఏం చేద్దామని. ఛ! చిన్న కూతురు పెళ్లి చేయకుండా ఏదేదో చేస్తుంది. చెప్తా, మామ్లో రియలైజేషన్ ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. జాను కుదినా, జాను కుదినా. ఏమిటి మీనాక్షి, ఎంతగా తలుపు కొట్టి పిలిచినావుడు బయటికి రావట్లేదు? ఇందాక వదిన గారు ఒంట్లో బాగోలేదని పడుకున్నారు కదండి. నిద్రపోతున్నారేమో. అభి దివ్యలు ఇంట్లోనే ఉన్నారు కదా. ఉన్నారని అన్నారు. తనకేమైంది? అంటే మేడం, అభి, దివ్య, మీకోసం ఎవరొచ్చారో చూడండి. ఆంటీ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాం ఆంటీ. అభి, మేడం గారు ఎవరో తెలుసా? ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్ గారు, పెద్ద బిజినెస్ ఉమెన్. ఈ ఆంటీ మాకు తెలుసు అంకుల్. ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాం. మిమ్మల్ని చూడ్డానికి మేడం గారు వచ్చారు అభి. మీకోసం స్వీట్లు ఫ్రూట్లు తీసుకొచ్చారు. ఇలా ఇవ్వు, తీసుకో. మాకెందుకు ఇవన్నీ? అదేమిట్రా, పెద్దవారు ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి, వద్దు అని అనకూడదు, తప్పు. ఇలా తీసుకోవడం మా అన్నయ్యకి ఇష్టం ఉండదండి. ఈ పిల్లలకి అన్నీ వాళ్ళ అమ్మ సద్గుణాలే వచ్చాయి మేడం. ఆవిడ కూడా ఇంతే. ఒకరిని చెయ్యి చాచి అడగదు, ఒకరు ఏమిచ్చినా తీసుకోదు.
మీ అమ్మమ్మ లాంటిదాన్ని. తీసుకుంటే తప్పులేదమ్మా. తీసుకోండి. తీసుకోమ్మా. అదేమిట్రా అభి, గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? ఇంట్లోకి పిల్లవా ఏమిటి? మేడం గారిని ఇంట్లోకి తీసుకెళ్లి మీ అమ్మని పరిచయం చెయ్యండి. మా అమ్మకి హెల్త్ బాగాలేదు ఆంటీ. ఇప్పుడు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. అవునండి, మా అమ్మ రెస్ట్ తీసుకుంటుంది. సారీ మేడం, ఏదో చిన్న పిల్లాడు మీ గురించి తెలియక డోర్ వేశాడు. ఇట్స్ ఓకే చారి. ఇది నాకు అవమానం కాదు, వాళ్ళ అమ్మతో పిల్లలకున్న మమకారం. ఇంత చిన్న వయసులో ఈ మెచ్యూరిటీ నేనే పిల్లల్లోనూ చూడలేదు. అమ్మకేమైంది అభి? ఇందాక మా ఇంటికి ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూడగానే మా అమ్మ డిస్టర్బ్ అయ్యి స్పృహ కోల్పోయింది. అదే మేడం, చంద్రిక గారు ప్రసాద్ గారు వచ్చి వెళ్ళారు కదండి. వాళ్ళని చూసి తనెందుకు డిస్టర్బ్ అయింది? కొత్త వాళ్ళని ఎవరిని చూసినా వదిన గారు అలాగే పడిపోతారు మేడం. ఇందాక డాక్టర్ని పిలిచి చూపించాం. ఏ సమస్య లేదన్నారు మేడం. మా అమ్మ ఇప్పుడే నిద్రలేచారండి, కానీ నీరసంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ స్పృహ తప్పచ్చు. అందుకే థ్యాంక్ యూ మ్యామ్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు ఆటోలో వెళ్ళిపోండి. ఓకే మేడం. ఆ పిల్లల కోసం ఎక్కడెక్కడో వెతికాను చారి. చివరికి ఇక్కడున్నారని తెలిసి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంక నేను వాళ్ళని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. పిల్లల్ని ఇంటికి పిలిపించుకోవచ్చు. నాకొక బెంగ తీరిపోయింది. జై సార్ కూడా ఇలాగే ఫీల్ అయ్యారు మేడం. పిల్లల్ని చూడడానికి ఇంటికి వచ్చారు, పిల్లల్ని ఆ ఇంటికి తీసుకువెళ్లారు. జైసారు మీరు పిల్లలకి బాగా దగ్గరయ్యారు మేడం. నా కూతురు మంగ బతికుంటే ఆ వయసు పిల్లలుండేవారు. వాళ్ళు మాకు దూరం అయ్యారని వీళ్ళకి మేం దగ్గరవుతున్నామేమో. దేవుడొక బంధానికి దూరం చేస్తే ఇంకొక బంధానికి దగ్గర చేస్తాడంటారు. అది నిజమే. చారి మేడం, పిల్లలకి వాళ్ళ అమ్మకి ఏ లోటు రాకూడదు. వాళ్ళకి ఏదైనా డబ్బు అవసరమైతే నాతో చెప్పు. ఎంత కావాలంటే అంత ఇస్తాను. వాళ్ళని మాత్రం మొహమాట పడొద్దని చెప్పు. ఇదే మాట జైసార్ కూడా అన్నారు మేడం. వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెడతానన్నారు. కానీ మీరు ఏమిచ్చినా వాళ్ళు తీసుకోరు మేడం. అవును మేడం, జానకి వదిన గారిది ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదు. ఆ రోజు జైసారు పిల్లల ఫీజులు కడతానంటే వదిన గారు ఒప్పుకోలేదు మేడం. తన కష్టమేదో తానే పడతాను అంది. నా మంగ కూడా అంతే. ఎంత కష్టమైనా
తనే భరిస్తుంది తప్ప తన గురించి ఎవ్వరినీ బాధ పెట్టదు. ఎవరికైనా తనే సాయం చేస్తుంది. తనెవ్వరి సాయమూ తీసుకోదు. చాలా మంచిదమ్మ నా కూతురు.